రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచే పోటీ చేస్తున్నారు. అయితే అమేథీని వదిలేసినట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. అమేథీలో పోటీ చేయడం లేదు. కేరళలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా భార్య అన్ని రాజా పోటీ చేస్తున్నా కూడా సిపిఐ కాంగ్రెస్ కేరళలో పొత్తులో లేవు. లెఫ్ట్ పార్టీల కూటమి కాంగ్రెస్ కూటమి కేరళలో మాత్రం వేరువేరుగా పోటీ చేస్తున్నాయి. వయనాడులో ఇప్పుడు సిపిఐ పోటీ చేస్తుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా పోటీ చేస్తున్నారు. సో కాబట్టి రాహుల్ గాంధీ అమేథీ నుంచి పారిపోయినట్టుగా చెప్పుకోవచ్చు మనం. అంటే పారిపోవడం ఏంటి, అక్కడ పోటీ చేయొచ్చు అంటే ఏ అమేథీ ప్రజలైతే, ఏ రాయ్బరేలీ అమేథీ ప్రజలైతే గాంధీ కుటుంబానికి దశాబ్దాల కాలంగా మద్దతుగా ఉన్నారో ఒక్కసారి ఓటమి చెందితే ఆ ప్రజలను గాలికి వదిలేసి అక్కడ ప్రజలను పట్టించుకోకుండా ఇంకో వైపుకు వెళ్ళారనేటువంటి విషయాన్ని మాత్రం మనం చెప్పుకోవచ్చు. వయనాడులో ఉండొచ్చు, కానీ అమేథీలో ఎందుకు లేరు? సరే, పోయినసారి వయనాడులో గెలిచారు కాబట్టి వయనాడునే తన నియోజకవర్గం అనుకుంటే ఆ విషయమైనా చెప్పాల్సింది. ఇంకా అమేథీతో మాకు సంబంధం లేదు అనేటువంటి విషయం. కేవలం గెలవలేమని అంటే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తారు అనుకున్నటువంటి నాయకుడే తను ఒక ప్రత్యేకమైనటువంటి సేఫ్ జోన్కి వెళ్తే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎట్లా ఉంటుంది? ఆ పార్టీ క్యాడర్ ఏమాత్రం ధైర్యంగా ఉంటుంది? నడిపించాల్సినటువంటి నాయకుడే పక్కకు వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేటువంటి చూడాలి. దీనికి సంబంధించి రాహుల్ గాంధీ ఖచ్చితంగా వయనాడు నుంచి పోటీ చేస్తే, ఇప్పుడు సిపిఐ కూడా పోటీ చేస్తే అక్కడ కూడా రాహుల్ గాంధీ ఓడిపోయారనుకో, అక్కడ ముస్లిం లీగ్ మేము పోటీ చేస్తామంటుంది. సిపిఐ సిపిఎం వీళ్ళందరూ కలిసి కనుక పోటీ చేసి కాంగ్రెస్ పోటీ చేసి బీజేపీ పోటీ చేస్తే ఓట్ల చీలికలో వయనాడులో కూడా రాహుల్ గాంధీ ఓడిపోతారా? అదొక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి కనబడుతున్నది. అయితే ముస్లింలకు సంబంధించినటువంటి ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాకు పడతాయి అనుకుంటే అక్కడ ముస్లిం లీగ్ కూడా అది మా స్థానం అనేటువంటి మాట చెబుతున్నది. సో ముస్లిం ఓట్లు చీలిపోతే ఇది చీలిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటనేది చూడాలి.